ఉచిత పథకాలు ఆర్థిక అనర్థం. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు నిన్న వారు వ్యాఖ్యానించినటువంటి విధానాన్ని ఒకసారి నిశ్చయంగా పరిశీలిస్తే ఉచిత పథకాల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు అర్థం చేసుకొని దిద్దుబాటు చర్యలు చేయకపోతే ఆర్థిక పరమైనటువంటి అనర్థం ఆవశ్యం అనేటటువంటి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అర్హులైనటువంటి పేదలకు నిలదొక్కునేటటువంటి శక్తి వచ్చే వరకు మాత్రమే సంక్షేమ పథకాలు అంత్యోదయ స్ఫూర్తితోటి వాటిని అమలు జరగాలి అనేటటువంటి విధంగా సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించినటువంటి అంశాలు స్పృశిస్తూ ఉన్నాయి. దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, అతి తీవ్ర దారిద్ర్య రేఖ నుంచి బయట వచ్చారనేటువంటి గణాంకాలు చెబుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైనటువంటి వారి సంఖ్య సవరణ చాలా రాష్ట్రాల్లో కనబడడం లేదు. పేదరికం నుంచి బయటపడ్డారు అనేటటువంటి గణాంకాలు చెప్తున్నా కానీ వాటికి సంబంధించినటువంటి అంశాల్లో దిద్దుబాటు, గణాంకాల దిద్దుబాటు సవరణ అనేటువంటి రాష్ట్రాలు జరగట్లేదు అనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతోటి రాష్ట్రం నుంచి సంక్షేమం అనేటటువంటి ముసుగులో వనరులు మొత్తం కూడా దోచేశారు. విధ్వంసమైనటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అర్హులకు ప్రభుత్వ పథకాలు తప్పు కాదు, కానీ అనర్హుల్ని అర్హులుగా చూపించి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ దుర్వినియోగపరిచేటటువంటి విధానాన్ని ఏదైతే 2019-24 మధ్య అవలంబించారో అటువంటి విధానం తప్పు. వివిధ జిల్లాల్లో అధికారులతోటి సమీక్ష నిర్వహిస్తుంటే గత 5 సంవత్సరాలుగా అస్తవ్యస్త విధ్వంసకరమైనటువంటి పాలన అవశేషాలు ఒకటి బయటపడుతూ ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క సమీక్షలో వాస్తవాలుగా మాకు బయటపడుతున్నటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం 3 విధాలుగా జరిగింది. మొదటిది, పథకాల నిధులు అస్పదీయుల జేబుల్లోకి వెళ్ళేటటువంటి విధంగా కార్యాచరణ చేశారు. రెండవది, ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే నిధులను దోచేయటం. అదేవిధంగా మూడో అంశం, ప్రభుత్వ ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానాకి చేరకుండానే దోచేటటువంటి విధానం. ఈ 3 విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రాజెక్టులకి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు జగన్ గారి పాలనలో సమకూర్చలేదు. అందువలనే ఏ విధమైనటువంటి అభివృద్ధి అనేటటువంటి ఆనవాళ్లు రాష్ట్రంలో కనపడినటువంటి పరిస్థితి మనకి దర్శనమిచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గ్రామాలకు సురక్షిత త్రాగునీరు ప్రతి గృహానికి అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే కాంక్షించారో దానికి తూట్లు పొడిచారు. అమృత పథకం ద్వారా పట్టణ మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో నీటి వనరుల సౌకర్యాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో అమృత్వ నిధులు ఇస్తే ఆ పనులను పూర్తి చేయకుండా అస్తవ్యస్తంగా ఆ యొక్క నిధుల్ని వినియోగించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ, అలాగే పిఎం ఆవాస్ యోజన నిధులు పక్కదారి పట్టాయి. ముఖ్యంగా ఉపాధి హామీ నిధులు ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలకు